హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు రంజాన్ సీజన్ స్పెషల్గా చికెన్ హలీంని చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. నార్మల్గా ఈ హలీంని చికెన్తో ప్రిపేర్ చేస్తే చికెన్ హరీస్ అని అంటారు. అదే మనం మటన్తో ప్రిపేర్ చేస్తే హలీం అని అంటారు. కానీ చాలా మంది హలీం అని పిలుస్తూ ఉంటారు కాబట్టి నేను ఇక్కడ మీకు చికెన్ హలీం అని చెప్తున్నాను. ఈ హలీం చాలా చాలా టేస్టీగా, చాలా ఫ్లేవర్ఫుల్గా, మంచి అరోమాతో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూడాలంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆలని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, అది ఒక 20 to 30 గ్రామ్స్ అనుకోండి, ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి. అలాగే పెసరపప్పు కూడా ఒక హాఫ్ కప్ వేసుకోండి. మినపగుండ్లు ఒక హాఫ్ కప్, మినపగుండ్లు అయినా వేసుకోవచ్చు, మినపప్పు అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ కప్ వరకు కందిపప్పు వేసుకోండి. ఒక హాఫ్ కప్ శనగపప్పు వేసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న పప్పులన్నీ కూడా హాఫ్ కప్ ఉండాలి. ఇది వచ్చేసి బాస్మతి రైస్ వచ్చేసి 1 కప్. రైస్ ఒకటి కొద్దిగా ఎక్కువగా ఉండాలి. అలాగే ఇందులోకి ఒక 8 నుంచి 10 బాదం పప్పులు, ఒక 8 నుంచి 10 జీడిపప్పు. ఇప్పుడు బాగా వాటర్ వేసేసి ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసేసుకోండి. ఈ విధంగా వాష్ చేసుకున్న పప్పుల్లోకి మనం ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కల్లుప్పు వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకోండి. గోధుమ రవ్వ మాత్రం ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి. గోధుమ రవ్వ మనం కడగాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి ఇప్పుడు వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసేయండి. మూత క్లోజ్ చేసి ఒక 30 minutes వరకు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకొక ప్రెషర్ కుక్కర్లోకి నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను. ఒక 2 నుంచి 3 సార్లు ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. 750 గ్రామ్స్ బోన్లెస్ చికెన్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 3 టీ స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. దాల్చిన చెక్క వచ్చేసి ఒక చిన్న ముక్కలు 2, అలాగే ఒక 2 నుంచి 3 లవంగాలు, ఒక 4 నుంచి 5 ఇలాచి, 2 లేదా 3 బిర్యానీ ఆకు, రాతి పువ్వు, స్టార్ అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, షాజీరా అన్నీ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే ఇందులోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకి చికెన్కి మసాలా, కారం, ఉప్పు ఇవంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి టేస్టీ రెసిపీ చేసి చూపిస్తూ ఉంటాను. అలాగే ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళంటే ప్లీజ్ లైక్ కూడా చేయండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 30 minutes వరకు మ్యారినేట్ చేసుకోండి. ఒక 30 minutes తర్వాత చికెన్ మీద మూత ఓపెన్ చేసి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోండి. మనకి వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసి మనకి 2 ప్రెషర్ కుక్కర్లు వచ్చేసి స్టవ్ పైన పెట్టేసేయండి. ఒకటి వచ్చేసి చికెన్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి మనం వేసుకున్న పప్పులు, బియ్యం ఉంటుంది. 2 కూడా ఒక 6 to 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి హలీంకి మనకి చికెన్ ఇంకా పప్పులు అన్నీ కూడా మెత్తగా అయిపోవాలి. ఇలా పైన ఆయిల్ వచ్చి ఉంటుంది కదా, ఆయిల్ అంతా కూడా కొద్దిగా బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి చికెన్ని చెక్ చేసుకోండి మీకు ఇంకా ఉడికిందో లేదో. చూడండి, నాకైతే పర్ఫెక్ట్గా చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికేంత వరకు మీరు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మ్యాషర్ తీసుకొని ఈ చికెన్ అంతా కూడా ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ ఉంటాయి కదా, ఏమన్నా ఇంకా బిర్యానీ స్పైసెస్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీసేసేయచ్చు. మనకి ఫ్లేవర్ అనేది చికెన్లోకి వచ్చేసి ఉంటుంది కాబట్టి ఇంకా అవి తీసేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం మరొక కుక్కర్లో ఉడికించుకున్న పప్పును చెక్ చేద్దాం. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి ఇలా ఒక గరిటెతో ఒకసారి బాగా కలిపేసేయండి. చూడండి, మనకి వేసుకున్న పప్పులు, బియ్యం అంతా కూడా సాఫ్ట్గా చాలా బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు అదంతా వచ్చేసి ఈ చికెన్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పుదీనా ఆకులు కూడా ఒక గుప్పెడు వరకు వేసుకోండి. ఈ హలీంలోకి పుదీనా ఇంకా కొత్తిమీర ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర కూడా ఒక గుప్పెడు వేసుకోండి. అలాగే నెయ్యి వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ వరకు వేయండి. ఈ హలీంలో నెయ్యి అనేది మధ్య మధ్యలో వేస్తూ కలుపుకోవాలి కాబట్టి ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ వేసాను. అలాగే చికెన్ మసాలా కూడా వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ వేయండి. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుతూ మ్యాష్ చేసుకోవాలి. హలీంకి మెయిన్ వచ్చేసి ఇదే ప్రాసెస్ అనమాట. ఎంత బాగా కలుపుతూ మ్యాష్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. చూడండి, మళ్ళీ ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుతూ మ్యాష్ చేసుకోవాలి. మనకి ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో కూడా ఒకసారి బాగా కలుపుకోండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ హలీంని ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఇంతవరకు ఎన్న ప్రాసెస్లో చేసి ఉంటారు కానీ
ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ యెల్లో కలర్లు ఇష్టం లేదంటే పసుపుని స్కిప్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుందని నేను కొద్దిగా పసుపు వేసి చేశాను. ఇంకా ఫైనల్గా మిగతా నెయ్యి అంతా వేసేసి కలుపుకుంటే సరిపోతుంది, అంతే. ఇది వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి పైనుంచి కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసుకొని, చికెన్ ఉడికినప్పుడు ఆయిల్ తీసాం కదా, ఆయిల్ కొద్దిగా వేసుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా, అలాగే నెయ్యిలో వేయించిన జీడిపప్పు వేసుకొని ఒక నిమ్మచెక్కతో సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. పైనుంచి ఇలా నిమ్మరసం పిండుకొని టేస్ట్ చేయండి. మీకు ఈ హలీంలో పైనుంచి కొద్దిగా నెయ్యి ఎక్కువగా వేసుకొని తినండి, ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. రుచి జన్మలో మర్చిపోలేరు. చూసారు కదా, ఈ చికెన్ హలీంని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటా. నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలి కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.